నల్ల రంగులో ఉండే 500 నోట్ల సైజు కాగితాలను రసాయనంలో ముంచితే అసలు కరెన్సీలా మారుతుందని నమ్మబలికి ఓ వ్యక్తికి 7 లక్షల టోకరా వేసిన బ్లాక్ కరెన్సీ ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెంగ్యాంకు చెందినటువంటి రామిల్ల విజయసాగర్ ను జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన కంది నరేష్ తో పాటు పాలాజీ శ్రీనివాస్ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్, బుట్టాపూర్కు చెందిన మగ్గిడి కిషన్, కడెం మండలం నర్సింగాపూర్కు చెందిన అల్తాపు రాజు తమ దగ్గర నల్ల రంగులో ఉండే కాగితాలను రసాయనంలో ముంచితే 500 నోట్లుగా మారతాయని విజయసాగర్ను నమ్మించారు. గత ఫిబ్రవరి 17న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లిలోని ఉన్న కిషన్ ఇంటి వద్ద నలుపు రంగు నోట్లను అసలైన నోట్లుగా మార్చి చూపించారు. వీటికి రూ. 1,00,000 5 లక్షలు, 7 లక్షలు ఇస్తే 35 లక్షలు ఇస్తామని విజయసాగర్ కు చెప్పారు. వీరి మాటలు నమ్మిన విజయసాగర్ మార్చి 4న చెగ్యాంలో 7 లక్షలను ఎంబడి మల్లేష్ అనే వ్యక్తికి ముట్టజెప్పాడు. వాటికి బదులుగా ఇవ్వాల్సిన బ్లాక్ కరెన్సీని కోటి లింగాల వద్ద ఇస్తామని చెప్పి అక్కడ బాధితుడికి బొమ్మ కరెన్సీ నోట్ల కట్టలను చూపించారు. అదే సమయంలో కడెం మండలం కల్లెడకు చెందినటువంటి ఎంబడి రాజశేఖర్, జన్నారం మండలానికి చెందిన కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పోలీసులమని బెదిరించారు. ఈ క్రమంలో వారంతా కారు, ద్విచక్ర వాహనాలపై నగదుతో అక్కడి నుంచి పరారీ అయ్యారు. బాధితుడు ఫోన్ చేసి డబ్బులు అడిగితే చంపుతామని బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు విజయసాగర్ ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా మంగళవారం స్తంభంపల్లి శివార్లోని హరిత హోటల్ వద్ద నిందితులు శ్రీనివాస్, రాజు, మల్లేష్, రాజశేఖర్, నరేష్ లను పట్టుకున్నారు. మరో 3 నిందితులు కిషన్, నవీన్, కార్తీక్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 2,04,000 రూపాయల నగదుతో పాటుగా కారు, బైకు, 5 మొబైల్స్, 6 నల్ల నోట్లతో సహా బొమ్మ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో పలువురిపై గతంలోనే కేసులు ఉన్నట్లు తెలిపారు. అవి మార్చుకుంటే చెల్తాయి. చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు మన ఇతని గ్రామానికి వస్తారు. ఎవరు? పాలప్ శ్రీనివాసు, ఆల్తప్ రాజు, కడెం మండలానికి చెందిన నర్సింగాపూర్కి చెందిన బియ్యాల నవీను, మగ్గిడి కిషన్లు, ఎంబడి మల్లేషులు ఒక ఆల్టో కార్లా ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఈయన దగ్గర 7 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని దానికి బదులుగా ఈ 35 లక్షల రూపాయలు ఏదో బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి 35 లక్షలు 7 లక్షలకు బదులు ఇస్తామని కోటిలింగాలు రమ్మంటే ఇతడు కోటిలింగాలు వెళ్తాడు. కోటి కార్లో ఒక బ్యాగులు ఏంటంటే నోట్లు చూపెడతారు. ఇవన్నీ మార్చినాం అని చూపెట్టి ఈలోపు ఆ బ్యాగు ఈయన తీసుకునే క్రమంలో ఏంటంటే ఇద్దరు రాజశేఖర్ను కార్తీక్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు. మోటార్ సైకిల్ మీద వచ్చి అరే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని పోలీసు వాళ్ళు ఆయన చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం ఆయనతోటి, మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పేసి ఈయన దూరం పోమని చెప్పి వారితో మాట్లాడి అందరు కలిసి కార్లో ఫరారు అయిపోతారు ఆ బ్యాగ్తో సహా. సో ఇతడు ఈ 7 లక్షలు మోసపోయినని గ్రహిస్తారు.